కుర్రోడు దొండ పండులాగా ఉన్నారు అని అందాలు పట్టుకోలేదు అనుకుంటారు అనమాట. ఇంతవరకు పెళ్లి ఎప్పుడా పెళ్లి లవ్ మ్యారేజ్ టెక్నిక్ వాడా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క మగాడు రేర్ గా తాగుతాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. నువ్వు మళ్ళీ వచ్చావా? మీకు ఆల్రెడీ తమ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా ఈ రోజు వ్లాగ్ ఏంటి అనేది. అవును, ఈ రోజు మా లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మనదే మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే కాదు, లవ్ మ్యారేజ్ అయితే కాదు అంటే అరేంజ్ మ్యారేజేగా. యా, మనకంత అదృష్టం లేదు నాకు లవ్ మ్యారేజ్ చేసుకున్నంత. పెళ్ళైన తర్వాత పెళ్లి అందరు చెప్పే స్టోరీ ఇదే. మేము పెళ్ళైన తర్వాత లవ్ చేసుకున్నాము, చాలా చిలకా కోరింకల్లాగా ఉన్నాము అని చెబుతారు. బొక్క చెప్పాలి, అలా తప్పదు. ఎందుకు పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క మగాడు చెప్పేది బాగున్నాము, హ్యాపీగా ఉన్నామని. అచ్చా, బాలేవా? లోపల పెళ్ళైన తర్వాత ఆ గుండెల్లో చేసుకున్నా అని ఫీల్ అవుతున్నావా? అంతే. పెళ్లి అయ్యేంత వరకు పెళ్ళి ఎప్పుడా అనుకుంటాం. పెళ్ళైన తర్వాత అనవసరంగా పెళ్లి చేసుకున్నాం అనుకుంటాం. ప్రతి మగోడు చేసేది ఇది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా బుజ్జి? అవుతున్నావా అంటే ఏమో. కొన్ని పెళ్ళికి ముందు ఏంటంటే మగాళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఆన్సర్ ఉంటాయి వాళ్ళ దగ్గర. పెళ్ళైన తర్వాత కొన్నిటికి ఆన్సర్లు ఉండవు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అన్నిటికీ ఆన్సర్లు ఉండవు. అంతేగా. లవ్ మ్యారేజ్ ఏం కాదు గైస్, మాది అరేంజ్ మ్యారేజే. నేనైతే ఏమన్నా చూడటానికి ఒక 1 ఫైన్ డే వెళ్ళాను. 1 ఫైన్ డే డేట్ చెప్పు. డేట్ తెలియదు. జూన్ 11, జూన్ 31, జూన్ 31. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు పెళ్లి చూపులకు వచ్చింది చెప్పాను కదా, పెళ్లికి ముందు అన్ని గుర్తుంటాయి, పెళ్ళైన తర్వాత అన్ని మర్చిపోతాం. ఎప్పుడు? జూన్ 30. జూన్ 30. సో మా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. జూన్ 31 డేట్ ఉండవు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. జూన్ 30 వచ్చానండి. జూన్ 30 అయితే మా పెళ్లి చూపులు జరిగాయి. సో నేను అప్పుడు చాలా కలర్ ఉండేవాడిని గాయస్, ఇప్పుడు చాలా తగ్గాను కదా. పెళ్ళయి నీ కలర్ అంతా నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో బేసిక్ గా ఏంటంటే నాకు చేతులు కానీ కాళ్ళు కానీ చాలా కలర్ ఉంటాయి అన్నమాట. నేను కలర్ అని చూపించుకోవడానికి నేను ఒక టెక్నిక్ వాడాను. ఇంట్లో కూర్చొని ఇలా కుర్చీలో కూర్చొని ఇలా కాళ్ళు కొంచెం ముందుకు చాపుకున్నాను అనమాట. అప్పుడు నా కాళ్ళు ఎర్ర కనబడితే కుర్రోడు దొండ పండులాగా ఉన్నారు అన్న దొండ పండులాగా ఉన్నారు అనుకున్నారు. కానీ ఇవన్నీ పెళ్లి చూపులకి వెళ్ళే అబ్బాయిలకి హింట్స్ ఇస్తున్నారు, ఫాలో అవ్వండి. అవును గాయస్, మీకు ఎవరన్నా ఏదన్నా స్ప్రైట్, థమ్స్అప్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా కానీ అప్పుడే మీరు రివీల్ చేసుకోవద్దు. టీ కాఫీలు కూడా, టీ కాఫీ ఉన్నా కానీ మీరు చెప్పొద్దు అనమాట. నో అనండి. వాళ్ళు ఇస్తున్నా కానీ వద్దని చెప్పండి. నాకు మజ్జిగ, మంచి వాటర్ ఇలాంటివి ఏమైనా ఇవ్వండి అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా కంట్రీలో ఉన్నావు బేట, అబ్బాయికి అసలు బయట టీ కానీ కాఫీ కానీ అసలు స్ప్రైట్ కానీ ఇలాంటివి తాగడంటే ఇంకా అసలు వీడికి మందు అలవాటు కూడా లేదనుకుంటారు అనమాట. సో నాకు మజ్జిగ అయితేనే బాగుంటాయి అని చెప్పండి మీరు పెళ్లి చూపులు పోయినప్పుడు. ఇంకా నేను అలా చెప్పాను అనమాట. అంతే. బేసిక్ గా నాకు బేసిక్ గా థమ్స్అప్ కానీ టీ అలవాటు లేదు, కాఫీ అలవాటు లేదు. థమ్స్అప్, స్ప్రైట్ రేర్ గా తాగుతాను, ఇంకంతే. తాగను అని చెప్పాలి కొన్నాళ్ళకి. తర్వాత ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత చూసి షాక్ అయ్యా, థమ్స్అప్ ఇస్తే తాగుతాడేంటి అని. అప్పుడు కూడా ఏంటంటే ఓకే నాకు పెళ్ళైన తర్వాత నీ వల్ల అలవాటు చేసుకున్నా అని చెప్పండి అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు తాగుతున్నావు కదా అంటే ఇంట్లోకి ఏదో నీకు తీసుకురావాలి కదా, ఇంకా తెచ్చినప్పుడు నేను కూడా తాగుతున్నాను కదా అని చెప్పండి. అంతే, అదొకటి ఫాలో అవ్వండి పెళ్లి చూపులు కోరండి వెళ్ళినప్పుడు. ఇంకా నెక్స్ట్ పెళ్ళైన తర్వాత మీకు ఏమైనా అలవాట్లు ఉంటే అది ఇంకా మీ ఇష్టం, అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది మీకు వచ్చిన వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ నేనేదో జోక్గా మాట్లాడుతున్నా కానీ మన కల్చర్ ప్రకారం పెళ్లి జరగాలి, ఫ్యామిలీ ఉండాలి, బాధ్యతలు నెరవేర్చాలి. ఆ బాధ్యతలన్నీ మనం గాడిదలాగా మేనకెత్తుకోవాలి. సో అంటే వెనకాల గాడిద ఎలా అంటే కూర్చొని ఎత్తు బరువే అంటదంట. వేసిన తర్వాత మళ్ళీ వేసి ఇట్లా మొయ్యలాక
బరువు వేస్తుంది అంట మోసేటప్పుడు. మనం కూడా అంతే, పెళ్లి కాకముందు పెళ్లి కావాలి అంటాం అనమాట. పెళ్లి అయిన తర్వాత అనుకుంటాం. తప్పదు, ఇది ఫ్లో అలా ఫాలో అయిపోవడమే. చేసుకోండి, ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం లేదు. నా బాధలు అంటే మీకు తెలియాలి. చెప్పు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. పెళ్లి చూపులు అయితే జూలై 30 అయ్యాయి. సో నెక్స్ట్ ఏంటంటే మా పేరెంట్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళారు. అది ఎప్పుడు అంటే ఆగస్టు 5 బుధవారం వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఓకే అనుకున్నారు. ఆగస్ట్ 9th మాది ఎంగేజ్మెంట్. ఆగస్ట్ 9th ఎంగేజ్మెంట్ అయింది. సో ఎక్కువ గ్యాప్ కూడా లేదు పెళ్లికి. ఆగస్టు 20 11 డేసే ఉంది. మంచి అల్లుడు దొరికాడు, మళ్ళీ గ్యాప్ ఉండకూడదు అని చెప్పేసి ఇమీడియట్ గా కట్టుకున్నారు. ఆగస్ట్ 20th మా మ్యారేజ్, 20వ తారీఖు. పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఏమనుకున్నావు అనేది కదా స్టోరీ. అసలు మేము చెప్పాలనుకున్నప్పుడు పెళ్లి ఏమనుకుంటారు, బాగుందని అనుకుంటారు. బాగుండబట్టే చేసుకుంది, ఏమనుకునేది ఏంది. నేనైతే ఫస్ట్ మా ఆయన కాళ్ళు చూశాను, కాళ్ళు ఊపుతా ఉన్నాడు. చెప్పాడు కదా ఇందాక మీకు. మీకు కాళ్ళు చేతులు ఇంత రెడ్ గా రావాలి అంటే క్యారెట్స్ ఎక్కువ తినండి గైస్. క్యారెట్లు ఎక్కువ తింటే అలా వచ్చింది. మీరు అప్పుడు పెళ్లి చూపులు పోయి కాళ్ళ మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటే ఆ పెళ్లి కూతురు, మన ఎదురు కూర్చున్న పెళ్లి కూతురు మన మొహం ఎలా చూడరు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు కాబట్టి. సిగ్గు లేని వాళ్ళు ఎలా చూస్తారు అనుకోండి. వాళ్ళు ఏంటంటే ఇట్లా చూస్తారనమాట. కొంచెం బిడింగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం బిడింగ్గా ఉంటుంది, ఇట్లా చూస్తారు. అప్పుడు చూసేది మన కాళ్ళనే, కాళ్ళు చూసి అబ్బాయి కలర్ అనుకుంటారు. మీరు నల్లగా ఉన్నా కానీ కాళ్ళు ఎర్రగా ఉంటే చాలు మీరు కలర్ అనుకుంటారు. ఇంకా లేదు వాళ్ళ పేరెంట్స్ చూసారంటే, అంటే అల్టిమేట్గా అందరు కూర్చొని డెసిషన్ చేసుకొని అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చితేనే పెళ్లి జరిగింది అనమాట. అందరూ ఇంకంతే. చూసినప్పుడు ఏమనుకున్నావు? జెన్యున్ గా అయితే కొంచెం లావు ఉన్నా అనుకున్నావు కదా? లావు ఉన్నా అనుకున్నా గైస్, కానీ అలా దేవుడు రాసేసాడు మీ ఇద్దరికి పెళ్ళి అవ్వాలని, పెళ్ళి అయిపోయింది. అంతకుముందు 2-3 సంబంధాలు కూడా చూశాను. వాళ్ళకి నాకు రాయలేదు, ఏమకి నాకు రాశాడు, అయిపోయింది. అలా అయిపోయింది. అది గైస్ సింపుల్గా మా అరేంజ్డ్ మ్యారేజ్ స్టోరీ, అరేంజ్డ్ లవ్ స్టోరీ. సో 20 days లో పెళ్లి అయిపోయింది. ఎగ్జాక్ట్ గా జూన్ 30th మొదలైపోయింది, ఆగస్టు 20th ఖతం. ఆగస్ట్ 20th నుంచి ఇంకా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇది సింపుల్ గా ఏదో ఈ చిన్న. షాపింగ్ ఎలా చేసావు? అంటే కొంచెం టైం లేదు కదా, వెంటనే పనులు. షాపింగ్ ఏముంది, మాకైతే ప్రతిదీ మగ్గం వర్క్ అవి ఉంటాయి కదా లేడీస్ కి. ఎంగేజ్మెంట్ కి ఒక 4 days ముందే కదా తెలిసింది ఎంగేజ్మెంట్ 9th అని. సో చాలా కష్టం అయిపోయింది. అప్పటికప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి శారీస్ కొని వాటికి మగ్గం వర్క్ చేయించి, మీకేముంది ఒకటి రెడీమేడ్ షర్టు ప్యాంట్ తీసుకుంటే అయిపోయింది అంతే గైస్. మాకైతే కొంచెం షాప్ లోకి పోవటం, 4 తగిలించుకోవటం, ఏది బాగుంటే అది తెచ్చుకోవటం, అలానే చేశాను నేను. ఇదండి మా స్వీట్ అండ్ షార్ట్ మ్యారేజ్ స్టోరీ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.